అనమాట. అందుకని చెప్పి సంఖ్య తక్కువ ఉంది. హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం ఈరోజు అని చెప్పి ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం అని చెప్పి మనం జరుపుకుంటున్నాము. శివాజీ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క హిందుత్వవాదాన్ని తన రక్తంలో బలపరుచుకున్న ప్రతి ఒక్క హిందూ కూడా రోజంతా పడి మాట్లాడగలుగుతున్నారు అనమాట. ఈ శిశు మందిర్లో కానీ సరస్వతి స్కూల్లో కానీ ఈ స్టూడెంట్స్కి వాళ్ళు కాలయాపనలాగా చరిత్ర శివాజీ యొక్క చరిత్రను అదేవిధంగా చెప్తూనే ఉంటారు. అట్లా చెప్పడం వల్ల స్కూల్ ఏదైనా చెప్పడం వల్ల మా నరాల్లో కూడా శివాజీ గురించి ఇంకిపోయింది. ఇప్పుడున్న జనరేషన్కి మనతో పాటుగా మన భవిష్యత్ తరాలకి అంటే మన సంతానం కానీ మన పిల్లలకు కానీ ఈ శివాజీ యొక్క చరిత్రను మనం వివరించడం అత్యవసరకర విషయం. అందుకని చెప్పి ఇప్పుడు అన్నగారు చెప్పిన విధంగా ఒక హిందూ సామ్రాజ్యవాదం అంటే మన సనాతన ధర్మం అంటే ఏంటని చెప్పి అప్పటికప్పుడు ఒక కవిత రాసుకొని వచ్చినాం మీ ముందుకి. ఇప్పుడు అది చెప్పబోతుంది. హిందూ సామ్రాజ్యవాదం, శివాజీ హిందూ సామ్రాజ్యవాదాన్ని స్థాపించి మన హిందుత్వాన్ని పరిరక్షిస్తున్నారు కదా, అందులో మర్చిపోలే అన్నమాట. హిందూ సామ్రాజ్యవాదం అంటే జ్ఞానానికి మూలం, విజ్ఞానానికి తీరం, వివేకానికి అధ్యయనం, ఆధ్యాత్మిక అన్వేషణం హిందుత్వవాదం, జీవన విధాన ఆవశ్యకం, మానవాళి మనుగడకు సహేతుకం, శాస్త్రాంగ సంవిధానం, సద్భావనే హిందుత్వవాదం, పంచభూతాత్మక నిత్యలి, ప్రకృతి పరిమళానికి మైత్రి, ప్రకాశించే కాంతి వికిరణపు విరణమే హిందుత్వవాదం, చెరగని చరిత్రకు సాక్ష్యం, ఎరుగని సృష్టికి సాక్షాత్కారం, తరగని వైతాళిక అనుసంధానమే హిందుత్వవాదం, భగవాన్ దర్శనం, భక్తికి నిదర్శనం, భవబంధాల ఉడంబడికలకు ఆదర్శనమే హిందుత్వవాదం, అవశేషిక ఆధీనం, పరమాత్మలో ప్రాణం, ఆత్మలో విలీనం, అంతరంగ భౌతిక యానమే హిందుత్వవాదం, సాంస్కృతిక గుండలిని, సాంప్రదాయిక ప్రవేశిని, సమృద్ధికర విభాగినియే హిందుత్వవాదం, జాతీయతకు దర్పణం, ఐక్యతకు అభ్యాసనం, ఆనవాయితీ ఆఖ్యానికి అవసోపానమే హిందుత్వవాదం, సామాజిక సౌశల్యతకు తార్కాణం, సామరస్య సారూప్యతకు మార్గదర్శకం, మమతల మాలిక మకుటమే హిందుత్వవాదం, సమ్మేళన సాదృశ్యక అఖిలం, అస్తిత్వపు ఆవిర్భపు అమరం, నాగరికత ఆవిష్కృత అజరం, సదృశ్యక అకలమే హిందుత్వవాదం. ఇప్పుడు మన సనాతన ధర్మం అంటే విశ్వానికి దశ దిశలను సూచించి దైనందిక దైవారాధనలే అద్వైతము అభిజ్ఞపరిచిన అజరామరం సనాతన ధర్మం. స్వత సిద్ధములైన వేదాంత పరిభాషలో ఉత్కృష్ట ప్రతిబోధక యజ్ఞ యాగాదుల ఉపాసనల సముదాయమే సనాతన ధర్మం. ప్రస్థాన త్రయం ప్రతిబంధకాలుగా క్షేత్రజ్ఞ సద్యోముక్తి చతుర్విధ పురుషార్థాల మోక్ష ప్రదాతయే సనాతన ధర్మం. అజ్ఞానాంధకారాన్ని అంతమొందించి ఉపదేశిక తత్వముని ప్రామాణికం చేసి ఇతిహాసాల ప్రామాణిక నిమిత్తమే సనాతన ధర్మం. ఓంకారనాదం స్థితిలయ స్థిత ప్రజ్ఞత మహోన్నతమైనదే, మహోద్భర జ్వాలాంకి విస్ఫోటన నిత్తము మన సనాతన ధర్మం. జీవేశ్వరుల పరిపూర్ణ వికాసానికి విశృంఖలమైన విభాగిని అయి ఇంద్రియ యోగములు హఠయోగ ప్రాచీకత సనాతన ధర్మం. సజ్జల సాంగత్యాన్ని సమన్వయపరిచే సంస్కార సారథి అయి దూర్జన దురాఘాతాల దుశ్చర్యలను వినాశనం అందించేదే సనాతన ధర్మం. శృతుల క్రతువులతో సంహిత శృతులను నిరుక్తం చేసిన సాంఖ్యాయోగ వైశేషిక న్యాయ ధర్మములనే సనాతన ధర్మం. పురాణములను పూజితయ్యై భగవద్గీత బాసటలో భాగవత స్కందముల సర్వోన్నతమైన భద్ర ముద్రాంకిత ఉద్భుత గంధమే మన సనాతన ధర్మం. సత్యోన్యాయ విచక్షణలో సత్పురుషుల పక్షపాతి అయి కామ క్రోధ నిర్లిప్తతకు నిఘంటువే మన సనాతన ధర్మం. ద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం, విశిష్టాద్వైతం, శుద్ధాద్వైతముల
అభేదాల సమాహారమే మన సనాతన ధర్మం. వైష్ణవ అలంకారం, శైవాభిషేకం, సద్గుణ సంపన్న శ్రీ రామతత్వం, సచిదానంద స్వరూపమైన శ్రీకృష్ణుడు తేజరూపం, సృష్టికారక నీరజాక్షి దేవతల మణిహారమే మన సనాతన ధర్మం. అంతం లేనిదై అనంతయానమై సమున్నత సాధికారతయే మన సనాతన ధర్మం. వ్యవకరణ విరుగుడికి దార్శనిక సంకలనం, ధార్మిక దర్శనలో దాత్రిని దైవ పరిచేదే మన సనాతన ధర్మం. భక్తి ప్రదాత శక్తి విధాత, ధైర్య ప్రతీక, నిత్య నిరవధ్య నిరాది స్వజ్వల, సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది సౌశల్య సౌలభ్య వాత్సల్య గంభీర్య ఔదార్య పరాక్రమ సత్య సంకల్పుడు హనుమంతుడి ఆరాధనయే సనాతన ధర్మం. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మాన్ని మనం కాపాడుతుంది. భారత్ మాతాకి జై. జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.